జాయిన్స్ ఇన్ MySQL. ఇక్కడ MySQLలో కావచ్చు, లేదంటే దాదాపు అన్ని RDBMSల్లో కూడా ఈ జాయిన్స్ ఉంటాయి. మరి ఈ జాయిన్స్ ఏం చేస్తాయంటే రిట్రైవ్స్ సెట్ ఆఫ్ రికార్డ్స్ ఫ్రమ్ 2 టేబుల్స్ ఆర్ 2 or more టేబుల్స్. అంటే 2 లేదంటే అంతకంటే ఎక్కువ టేబుల్స్లో నుంచి అట్ ఎ టైం రికార్డ్స్ని తీసుకొస్తుంది, సెట్ ఆఫ్ రికార్డ్స్ని. ఎక్కడైతే మనం ఇచ్చిన కండిషన్, జాయిన్ కండిషన్ మ్యాచ్ అయిందో ఆ మ్యాచింగ్ రికార్డ్స్ని రిట్రైవ్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ మనం ఇచ్చిన కండిషన్ ఏంటి అనేది ఇక్కడ జాయిన్గా చెప్తాం. అంటే ఇన్నరా, లెఫ్టా, రైటా, స్ట్రైటా, క్రాసా, న్యాచురలా, ఇట్లా రకరకాల జాయిన్ కండిషన్స్ అనేటివి ఉంటాయి. సో ఈ జాయిన్ కండిషన్స్ ద్వారా అక్కడ 2 టేబుల్స్లో నుంచి ఏ డేటాని రిట్రైవ్ చేసి అట్ ఎ టైం మనకి చూపించాలి అనేది చెప్తుంది. మరి ఇక్కడ 2 టేబుల్స్ ఇన్వాల్వ్ అయి ఉంటే ఫస్ట్ టేబుల్లో ఒక కాలం, సెకండ్ టేబుల్లో ఇంకొక కాలం, ఈ 2 మ్యాచ్ అయి ఉండాలి. అంటే సేమ్ డేటా టైప్ని కలిగి ఉండాలి మనం జాయిన్ కండిషన్ పెట్టేదానికి. సేమ్ డేటా టైపు, సైజు, ఫీల్డ్ యొక్క నేము ఇవంతా కూడా కామన్గా ఉండాలి. అంటే చెప్పాలంటే ప్రైమరీకి ఫారిన్కి రిలేషన్షిప్ కలిగి ఉన్న టేబుల్స్ అయి ఉండాలి అనుకుందాం. బట్ కంపల్సరీగా ఆ యొక్క రిలేషన్షిప్ ఉండాల్సిన అవసరం లేదు, బట్ అలా ఉంటాయన్నమాట. లైక్ ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్ అట్లాంటి టేబుల్స్. మరి ఇక్కడ రకరకాల జాయిన్స్ ఉన్నాయి. ఈ జాయిన్స్లో మనం ఇన్నర్ జాయిన్ చూసినట్లయితే ప్రొడ్యూసర్స్ ఓన్లీ సెట్ ఆఫ్ రికార్డ్స్ దట్ మ్యాచ్ ఇన్ బోత్ టేబుల్స్. 2 టేబుల్స్లో మ్యాచ్ అయిన రికార్డ్స్నే తీసుకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంప్లాయీ డిపార్ట్మెంట్ టేబుల్స్ మనకి ఉన్నాయి. ఎంప్లాయీ టేబుల్లో ఇలా డేటా ఉంది. అట్లనే డిపార్ట్మెంట్ టేబుల్లో ఇలా డేటా ఉంది. మరి ఇక్కడ చూడండి, ఈ రెండింటికి మధ్యలో ఫారిన్కి రిలేషన్షిప్ ఉంటే ఇలా డ్రాప్ చేసేసేయండి. ఆల్టర్ టేబుల్ ద్వారా ఇలా డ్రాప్ చేయండి. ఎందుకంటే ఇక్కడ నేను 40th డిపార్ట్మెంట్లో ఒక ఎంప్లాయీని ఇన్సర్ట్ చేస్తున్నాను. బట్ ఇక్కడ డిపార్ట్మెంట్ టేబుల్లో 40th డిపార్ట్మెంట్ లేదు. మరి ఫారిన్కి రిలేషన్షిప్ ఉంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్లోనే ఎంప్లాయీని ఇన్సర్ట్ చేయాలి. నేను ఇక్కడ ప్రాక్టీస్ కోసం ఈ విధంగా డేటాని ఇన్సర్ట్ చేయడం జరిగింది. అంటే 10, 30, 40 డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్ని ఇన్సర్ట్ చేశాను. మరి ఇక్కడ డిపార్ట్మెంట్ టేబుల్లో చూసినట్లయితే 10, 20, 30 మాత్రమే ఉన్నాయి. అంటే 40th డిపార్ట్మెంట్ లేదు. ఇక్కడేమో 20th డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్ని ఇన్సర్ట్ చేయలేదు. ఈ విధంగా మీరు డేటాని ఫస్ట్ మెయింటైన్ చేయండి. అంటే డిపార్ట్మెంట్ టేబుల్ని ఫస్ట్ క్రియేట్ చేయండి, దాంట్లో ఎలా రికార్డ్స్ని ఇన్సర్ట్ చేయండి, తర్వాత ఎంప్లాయీ టేబుల్ని ఎలా క్రియేట్ చేయండి ఈ స్ట్రక్చర్ తోటి. దాంట్లో ఈ విధమైన డేటాని ఈ విధమైన డిపార్ట్మెంట్లో ఉండే విధంగా మీరు ఇన్సర్ట్ చేయండి. సో ఇప్పుడు మనం ఈ యొక్క ఇన్నర్ జాయిన్ని ఎగ్జిక్యూట్ చేసి చూసినట్లయితే ఇక్కడ 2 టేబుల్స్లో డిపార్ట్మెంట్ నెంబర్ని ఇక్కడ కండిషన్గా పెడుతున్నాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ ఇన్నర్ జాయిన్ అంటే ఇది ఫస్ట్ టేబుల్. దీన్ని ఇన్నర్ జాయిన్ ద్వారా డిపార్ట్మెంట్ టేబుల్ తోటి జాయిన్ చేస్తున్నాం. ఆన్ ఇక్కడ కండిషన్ పెట్టాం, ఎంప్లాయీ డాట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు డిపార్ట్మెంట్ డాట్ డిపార్ట్మెంట్ నెంబర్. ఈ 2 మ్యాచ్ అయిన చోట ఈ యొక్క రిజల్ట్ని తీసుకురమ్మని చెప్పాం. సో ఏమొచ్చాయి, ఓన్లీ 10th డిపార్ట్మెంట్ 30th డిపార్ట్మెంట్లో ఉండే ఎంప్లాయీస్ వాటికి కరస్పాండింగ్ డిపార్ట్మెంట్ డీటెయిల్స్ మాత్రమే రావడం జరిగింది.
40th డిపార్ట్మెంట్ రాలేదు, అదేవిధంగా 20th డిపార్ట్మెంట్ డీటెయిల్స్ రాలేదు. 40th డిపార్ట్మెంట్లో ఎంప్లాయీ ఉన్నాడు, బట్ అక్కడ మ్యాచ్ కాలేదు కాబట్టి ఈ కండిషన్ ప్రకారం ఇట్లా రావడం జరిగింది. ఆఫ్ కోర్స్ ఇక్కడ కండిషన్ తీసేసామనుకోండి, మొత్తం 12 రికార్డ్స్ వస్తాయి. సో అక్కడ కండిషన్ పెట్టుకోవాలి. ఈ 12 రికార్డ్స్ ఇక్కడ కండిషన్ లేకుండా వచ్చిందంటే ఇది కార్టీషియన్ ప్రొడక్ట్ అంటాం. తర్వాత నెక్స్ట్ ఇంకొక జాయిన్లో కూడా ఈ కార్టీషియన్ ప్రొడక్ట్ గురించి చూడొచ్చు. అంటే ప్రతి ఒక్క రికార్డు కూడా మల్టిప్లై అవుతుంది. దీంట్లో 3, దీంట్లో 4, 3 × 4 12 రికార్డ్స్ రావడం జరిగింది. ఇది కార్టీషియన్ ప్రొడక్ట్ అన్నమాట. అదే నెక్స్ట్ లెఫ్ట్ జాయిన్ చూసినట్లయితే produces set of records which matches every entry in the left table regardless of any matching entry in the right table. సో లెఫ్ట్ టేబుల్లో ఉండే డీటెయిల్స్ని మీకు మెయిన్గా తీసుకొని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో చూడండి, లెఫ్ట్ టేబుల్లో అన్ని రికార్డ్స్ వచ్చాయి, బట్ రైట్ టేబుల్లో డిపార్ట్మెంట్ టేబుల్లో 40th డిపార్ట్మెంట్ లేదు కాబట్టి అక్కడ నల్ 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 అని ఈ యొక్క నల్ వాల్యూస్ డిస్ప్లే చేయడం జరిగింది. సో లెఫ్ట్ సైడు అన్ని రికార్డ్స్ వస్తాయి, రైట్ సైడు లాస్ట్ రికార్డ్ లేదు కాబట్టి ఆ ప్లేస్లో నల్ వాల్యూస్ డిస్ప్లే చేసింది. అంటే 103కి కరస్పాండింగ్ డిపార్ట్మెంట్ డీటెయిల్స్ లేవు అని అర్థం. అదే రైట్ జాయిన్ దీనికి ఆపోజిట్ అనమాట. సెకండ్ టేబుల్లో మీకు ఈ విధంగా వస్తుంది. చూడండి, రైట్ సైడ్ టేబుల్లో అన్ని రికార్డ్స్ వచ్చాయి. అంటే డిపార్ట్మెంట్ టేబుల్లో 10, 20, 30 వచ్చాయి, బట్ 20th డిపార్ట్మెంట్లో ఎంప్లాయీ లేరు కాబట్టి ఏమొచ్చింది, ఫస్ట్ టేబుల్లో నల్ రికార్డ్స్ చూపిస్తుంది. అంటే రైట్ సైడు అంటే సెకండ్ టేబుల్ డిపార్ట్మెంట్ టేబుల్ యొక్క డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడేమో లెఫ్ట్ జాయిన్లో ఎంప్లాయీస్ టేబుల్ డీటెయిల్స్ అన్నీ కనిపించాయి. ఓకే, ఇక్కడ నల్ వాల్యూస్ దీనికి వస్తాయి, ఇక్కడ నల్ వాల్యూస్ దీనికి రావడం జరిగింది ఎంప్లాయీ టేబుల్కి. ఎందుకంటే ఆ పర్టికులర్ 20th డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్ లేరు కాబట్టి. అదే స్ట్రైట్ జాయిన్, సో ఇది ఆల్మోస్ట్ ఇన్నర్ జాయిన్ లాగానే వర్క్ అవుతుంది. రెండిట్లో కామన్గా ఏవైతే ఉన్నాయో ఆ యొక్క డీటెయిల్సే ఇక్కడ రావడం జరిగింది. 10, 30th డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క కరస్పాండింగ్ డిపార్ట్మెంట్ డీటెయిల్స్ వచ్చాయి. కండిషన్ కూడా మనం కావాల్సింటే మార్చుకొని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్రాస్ జాయిన్, దీన్నే జనరల్గా కార్టీషియన్ ప్రొడక్ట్ అని కూడా అంటాం. సో ఫస్ట్ టేబుల్లో ఉన్న ప్రతి ఒక్క రికార్డు సెకండ్ టేబుల్లో ఉన్న ప్రతి ఒక్క రికార్డు తోటి మ్యాచ్ అవుతుంది వితౌట్ ఎనీ కండిషన్. చూడండి, 12 రోస్ అంటే 4 × 3 మల్టిప్లై అయ్యి ఇక్కడ వచ్చాయి. చూడండి, ఎంప్లాయీ నెంబర్ 100 3 టైమ్స్ రావడం జరిగింది. సో దీనికి ఇక్కడ 10, 20, 30 ఇట్లా ఈ యొక్క డిపార్ట్మెంట్స్ వచ్చాయి. అంటే ప్రతి ఒక్క రికార్డు దీంట్లో ఉన్న ప్రతి ఒక్క రికార్డు తోటి మల్టిప్లై అయ్యి రిపీటెడ్గా ఈ యొక్క వాల్యూస్ తీసుకొస్తుంది. ఈ క్రాస్ జాయినింగ్ అనేది లార్జ్ టేబుల్స్లో ఇచ్చారనుకోండి, మీకు మల్టిప్లై అయిన రికార్డ్స్ చాలా లెంతీగా వస్తాయి, సిస్టమ్
హ్యాంగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. న్యాచురల్ జాయిన్ అనేది ఆల్మోస్ట్ మీకు ఇన్నరు లెఫ్ట్ జాయిన్ లాగానే వర్క్ అవుతుంది. కామన్గా ఉన్న రికార్డ్స్ రెండిట్లో ఉన్న కామన్ రికార్డ్స్ వచ్చాయి. బట్ ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ ఒకసారి వచ్చింది, వాటి ఎదురుగా మళ్ళీ రిపీట్ అయ్యే డిపార్ట్మెంట్ నెంబర్ ఇక్కడ రాలేదు. ఓన్లీ డిపార్ట్మెంట్ నేమ్, లొకేషన్ రావడం జరిగింది. ఇట్లా మనం కండిషన్ కూడా పెట్టుకోవచ్చు. 30th డిపార్ట్మెంట్ వచ్చింది, ఎందుకంటే 28th డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్ లేరు. సో డిపార్ట్మెంట్ నెంబర్ ఫస్ట్ టైం రావడం జరిగింది. తర్వాత ఎంప్లాయీ నెంబర్, అంటే మెయిన్ ఈ యొక్క జాయిన్ అనేది డిపార్ట్మెంట్ నెంబర్ ద్వారా అవుతుంది కాబట్టి డిపార్ట్మెంట్ నెంబర్, తర్వాత ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, శాలరీ, డిపార్ట్మెంట్ నేమ్, లొకేషన్ ఇట్లా వస్తాయి అన్నమాట న్యాచురల్ జాయిన్లో. సో ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్స్ 2 times మళ్ళీ రిపీట్ అవుతున్నాయి, అలా ఇక్కడ జరగదు. ఓకే, ఈ విధంగా మనం జాయిన్స్ అనే వాటిని యూజ్ చేయొచ్చు 2 tablesలో నుంచి ఏ విధంగా సెట్ ఆఫ్ డేటాని తీసుకురావాలి అనేదానికి.